ట్రంప్, ఉక్రెయిన్ మధ్య రష్యా చిచ్చు పెడుతుందా అంటే అవును అని చెబుతుంది గూఢాచర్యం, అమెరికా గూఢాచర్యం. ఇది వాస్తవమే అని కూడా అంతర్జాతీయ మీడియా కూడా కొన్ని దగ్గరలో చెప్పడం జరిగింది. అదేంటంటే ఇప్పటికే జో బైడెన్ దీర్ఘకాలిక క్షిపణులను ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కి అనుమతులు ఇచ్చిన తర్వాత ఉక్రెయిన్ కూడా రెచ్చిపోయి దీర్ఘకాలిక క్షిపణులను ప్రయోగించడం, ఇప్పుడు రష్యా కూడా బ్రిటన్ పైన కొన్ని బాలిస్టిక్ క్షిపణుల్ని గురిపెట్టడం, అలాగే ఉక్రెయిన్‌పై కూడా కొన్ని క్షిపణుల్ని ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి పవర్ గ్రిడ్‌లపై దాడులు చేయడం జరిగింది. కొన్ని లక్షల ఇళ్ళకైతే కరెంట్ లేకుండా చేసింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే జో బైడెన్ ఉన్నంత వరకు ఉక్రెయిన్‌కి మంచి సహాయం అందే అవకాశాలున్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత ఉక్రెయిన్‌కి ఎటువంటి సహాయం అందకుండా తన వైపు లాక్కోవాలని రష్యా ప్లాన్ చేస్తున్న విధంగా అయితే అమెరికా గూఢచర్యం చెబుతోంది. అదేంటంటే ఉక్రెయిన్ చేస్తున్నట్లుగా ట్రంప్ దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నట్టుగా రష్యా ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆ తప్పుడు న్యూస్ అయితే క్రియేట్ చేస్తుందనేది అమెరికా గూఢచర్యం చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దీనిపై ఇంకా రష్యా ఎటువంటి స్పందన అయితే చేయలేదు. ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ గూఢాచర్యం చెబుతున్న మాట ఏంటంటే ట్రంప్‌కి, ఉక్రెయిన్‌కి మధ్య చిచ్చు అయితే రష్యా పెట్టడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి ట్రంప్ ఉక్రెయిన్‌కి గనక సహాయపడితే అది బైడెన్‌లా ఉండదు. తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఉక్రెయిన్‌పై కొంచెం కోపగించుకునేలా ట్రంప్‌ను గనక చేస్తే రష్యా కొంత సక్సెస్ సాధించినట్లే అనేది అంతర్జాతీయ మీడియా కూడా చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు రష్యా కూడా దీని గురించి ఏం చెప్పలేదు. అటు అమెరికా ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడలేదు ఈ ఫేక్ న్యూస్ గురించి. గూఢాచర్యం వరకే వచ్చిందనేది అంతర్జాతీయ మీడియా చెబుతున్నటువంటి మాట.